తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 420 రోజులు అవుతుంది. యాదృచ్ఛికంగానా ఇంకో రకంగానా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ తన పేరుకు తగ్గట్టుగానే 420 అనే మాటకు తగ్గట్టుగా 420 హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అధికారంలోకి వచ్చింది. ఒక్క హామీని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలలో మన్నన పొందిన పరిస్థితి లేదు. కనీసం ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా కనపడే వాతావరణం లేదు. కేవలం పోలీసులను అడ్డబెట్టుకొని అణచివేసి కాలం గడిపేద్దామనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కనబడుతుంది. ఇవాళ దానికి నిరసనగా తెలంగాణ ప్రజలందరి తరఫున ఏ వర్గాల ప్రజలైతే కాంగ్రెస్ చేతుల్లో మోసపోయినరో, ప్రత్యేకించి కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాలంలో ఏ వర్గాలైతే లబ్ధి పొందినాయో, ఎవరి జీవితాల్లో వెలుగులు నిండినాయో, ప్రధానంగా వ్యవసాయ రంగం ఏదైతే ఉందో భారతదేశానికి ఒక ఆదర్శంగా ఎట్లా నిలబడిందో, ఆ రైతాంగం 2014 ముందు వరకున్న పరిస్థితి నుంచి బయటపడి అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కునే స్థితికి తెలంగాణ రైతాంగాన్ని నెట్టిన గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా కేసీఆర్ గారు ఎవరు ఊహించని విధంగా వ్యవసాయ రంగాన్ని భారతదేశానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది రైతాంగం మంచి కోలుకుంటున్న సందర్భంలో, తెలంగాణ వ్యవసాయ రంగం కుదురుకుంటున్న సందర్భంలో దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసి వాళ్ళని కేసీఆర్ నుంచి దూరం చేసి అధికారాన్ని పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ వైపు చూపు లేదు. కేవలం రాష్ట్ర కాంగ్రెసే కాదు, గాంధీల పేరు పెట్టుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం తీసుకొని ఇప్పుడు పత్తా లేకుండా పోయినరు.